311/14 ఇది ప్రభుత్వ భూమి కోరంబోక్ 2 ఎకరాలు 40 సెంట్లు దీన్ని ఆక్రమించుకున్నారు. అలాగే 310లో 5 ఇది ఒక 2 ఎకరాలు ఇది వాగు అని చెప్పి ఎఫ్ఎంబిలో 1బిలో కూడా మెన్షన్ చేసింది. దీన్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణలన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి గిడిజాల ఇది రెవెన్యూ ఈ 2 ఎకరాల 40 సెంట్లు గిడిజాల ఇది 3 ఎకరాల అది 311/14 ఇది కూడా 310/5 అది గిడిజాల్లో ఇది కూడా 2 ఎకరాలు అంటే గిడిజాల అంటే ఆనుకొని ఉన్నటువంటి గ్రామం అనుకుంటాం ముచ్చర్లకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం సరే రెవెన్యూస్ వేరు కానీ ఆల్మోస్ట్ ఇందులో ఈ గ్రామానికి కలిసి ఉండేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకొని ఇక్కడ క్లబ్బులు కట్టి ప్యాకాడ్ హబ్బులు నడుపుతూ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కోట్లు ఆర్జిస్తూ ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటా ఇస్తా ఉన్నారు, ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నీతి కబుర్లు చెప్పడం మానేసి ఈరోజే మీరు చూసుంటారు, ఈరోజే ఇది సాక్షిలో వచ్చినటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గెజిట్ పేపరు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. గత 7 నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి వారికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ ఛానల్ ఏబిఎన్లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక విఐపి లెటరు, మంత్రులు అయితే 2 విఐపి లెటర్స్ అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు మొన్న తిరుపతి లడ్డూ గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లెటర్లు ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే ప్యాకెట్ క్లబ్లు నడుపుతూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు, శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి? సో దీని మీద సమాధానాలు ఇది కూడా దేనికి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సరిదిద్దుకోకపోతే చివరికి పేపర్లో రాయించి వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనంటే వీటి మీద బుర్రపెట్టడం మానేసి మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీని నమ్మి మా పార్టీతో నడుస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాలు మీరే రాసేసుకొని మీరు సభ్యత్వాలు రాసుకోవచ్చేమో కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అనురాగాల్ని వారు నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని మీరు లాక్కోలేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మరి దీనికి సమాధానం చెప్పి లోకేష్ గారు ఆ గ్రామానికి వస్తారా? లేదు లేదు మాకు అంతా బాగానే ఉంది, మేమేమీ చేయట్లేదు, మేము క్లబ్బులు నడపట్లేదు, ప్యాకెట్ హబ్బులు నడపట్లేదు, లేకపోతే బెల్ట్ షాపులు లేవు, రియల్ ఎస్టేట్ దందాలు చేయట్లేదు, భూములు ఆక్రమించుకోవట్లేదు, మేమంతా సచ్చీలుమి, మాతో పాటు ఉన్నటువంటి సహచార మంత్రులు ఏ తప్పులు చేయట్లేదని చెప్పి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఒక దళిత మంత్రి అని చెప్పి మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారా? మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక విజయనగరానికి చెందినటువంటి బీసీ మంత్రి ఎయిర్పోర్ట్లో సహజంగా ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి? హిందూ సాంప్రదాయమో లేదా భారతీయ సంస్కృతో ఎదురు పడితే సంస్కారంగా నమస్కారం చేసుకునేటువంటిది మన సాంప్రదాయం. ఆయన సత్యబాబు గారికి ఎదురు పడితే ఆయన నమస్కారం చేశాడని చెప్పి ఆయన మీద ఆయనతో సారీ చెప్పించేటువంటి పరిస్థితి ఉంది. మన గౌతు లచ్చన్న గారి అమ్మాయి వాళ్ళ మనవరాళ్ళు పాపం శిరీషమ్మ వారు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ విజయవాడలో చేస్తే దానికి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆహ్వానించారని ఆవిడతో సారీ చెప్పించారు. కొలుసు పార్థసారథి గారు బీసీ మంత్రి వారితో క్షమాపణ చెప్పించారు. అంటే ఇది కేవలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా మంత్రిని మీరు కావాలని చెప్పి వారిని టార్గెట్ చేస్తున్నారా? లేదా బీసీలను వార్న్ చేస్తున్నారా? లేదా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవారు గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో ఆయన నెలకి తిరుపతి 3 లక్షలకు అమ్మేసేవాడు. 3 లక్షలు తక్కువ వేసి తీసుకునేవాడు కాదు. ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు, నెలకు 3 లక్షలు కేవలం తిరుపతి లెక్కలు అమ్ముకోవడానికే. సో ఈ రకమైనటువంటి చర్యలతో వారు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ వీటి మీద శ్రద్ధ పెట్టండి. పార్టీ సభ్యత్వాలు ఎంతమంది న్యాయంగా ఎంతమంది వస్తే అంతమంది చేయించుకోండి, తప్పే ఉంది. మీ ఆ గ్రామంలో 750 మంది ఓట్లు వేశారు, ఆ 750 మంది సరే ఇంకో 50 మంది పెరిగారు, వేయించుకోండి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి ఏదో గొప్పగా దాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, వారి పార్టీ నాయకులకి, వారి ప్రజాప్రతినిధులకి, ఆ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి సకల శాఖ మంత్రి లోకేష్ గారికి, వీరందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని మరి రేపు వచ్చి ఏం మాట్లాడతారో, రేపు వస్తారో లేదో, ఏం చెప్తారో అనేటువంటి వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భీమిలి నియోజకవర్గానికి సరే మొన్న మా ఇన్ఛార్జ్ గారు పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ త్వరలోనే కొత్త సమన్వయకర్తను కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. సరే పండగ ముందా తర్వాత అనేటువంటిది వారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. సమన్వయకర్త ఉన్నా లేకపోయినా ఈరోజు జిల్లాలో అత్యంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. మొన్న జరిగినటువంటి ఫలితాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కాస్త బాధ అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా దాని నుంచి బయటపడేటువంటి కార్యక్రమం చేస్తాం. మళ్ళీ తిరిగి 2019లో వచ్చినటువంటి ఫలితాలు వచ్చేటువంటి విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. సో డెఫినెట్గా పార్టీ మీకు అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి వారందరికీ తెలియజేసుకుంటూ, ఎవరి ప్రలోభాలకి, ఎవరి భయాలకి, ఎవరు బెదిరింపులకి దయచేసి భయపడద్దు. మీ తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది అనేటువంటి భరోసాను ఇవ్వడానికి ఈరోజు వారి ముందుకు రావడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే అంటున్నాను కదా, ఇన్సూరెన్స్ పేరు చెప్పి ఒకటి సరే ఇన్సూరెన్స్ కాసుపడవచ్చు, ప్రజలు తప్పలేదు, కానీ తెలిసి చేయించుకోవడం వేరు, తెలియకుండా చేయించుకోవడం వేరు. తెలిసి ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉండి సరే మాకు ఇన్సూరెన్స్ కావాలి బాబు చేయించండి అని అంటే, కొన్ని సందర్భాల్లో ఏముంది, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటన తర్వాత మనం కూడా మా పార్టీ సభ్యత కార్యక్రమాలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జనరల్గా వచ్చినప్పుడు ఈ స్కీమ్ అనేటువంటిది కొంతమంది న్యూట్రల్స్ 2 దగ్గరలు తీసుకుంటారు. అంటే సేమ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కాకపోతే ఇన్సూరెన్స్ ఏజెన్సీ కూడా ఇస్తుంది. నువ్వు ఒకటే ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర 2 పాలసీలు కట్టడానికి అవ్వదు, కానీ డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేటువంటిది డిఫరెంట్ ఒక వ్యక్తికి 2 పాలసీ ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. సో కొంతమంది న్యూట్రల్స్ ఏం చేస్తారు, మనకెందుకు మనం 2 పార్టీలు, మనకి ఏ పార్టీ మనకి చెడ్డ ఎందుకు అవ్వాలని చెప్పి తీసుకునేటువంటి వారు న్యూట్రల్స్ 100 మంది 150 మంది ఉంటారు. కానీ ఏదో రకంగా మభ్యపెట్టి మా పార్టీ నాయకులకి ఏదో విషయం చెప్పి, లేదా మా పార్టీ కార్యకర్తలకో మా పార్టీని
నమ్మేటువంటి ప్రజలకి ఏదో విషయం చెప్పి ఆధార్ కార్డులు తీసుకొని ఆ 100 రూపాయలు నువ్వు కట్టేసి దాని ఏదో నువ్వేదో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదంటున్నా. సో అది 1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా తీసుకొని వచ్చి చేర్పించవచ్చు తెలుగుదేశం వాళ్ళు. సో ఇది దానివల్ల వాళ్ళకి సరే మెంటల్గా వాళ్ళకి ఏదన్నా మాకు బలంగా ఉన్నాం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు తప్ప దానివల్ల పెద్దగా వాళ్ళు సాధించేది ఏమి ఉండదు అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం 20 లక్షలు కూడా సభ్యత్వం చేసుకోలేకపోయింది. అలాంటిది ఓటుకు చేరిందంటే ఎలా నమ్మకం? ఇప్పుడు లెక్కలు అనేటువంటి వాళ్ళ దగ్గర ఉంటాయి, నీకు నాకు చూపించరు. వాళ్ళు అడిగే ఇప్పుడు మన ఉదాహరణకి ముచ్చర్లో ఉంది, ముచ్చర్లో వాళ్ళు చేస్తామని చెప్తున్నారు, మా వాళ్ళేమో మా నోటీసులో లేదని చెప్తా ఉన్నారు. తెలిసి చేసింది కొంత, తెలియక చేసింది కొంత. సో ఏ రకమైనటువంటి ఆరోపణలు, ఏ రకమైనటువంటి వాళ్ళు చెప్పుకున్నారు దాన్ని అదే అంటున్నా కదా, ప్రజల తాలూకా మన్ననలు అనేటువంటివి ఇంపార్టెంట్. మొన్న మా పార్టీకి 1,30,00,000 ఓట్లు వచ్చాయి, వారికి ఆల్మోస్ట్ 1,80,00,000, 1,70,00,000 మనకు కాదు మాకు దగ్గర వాళ్ళకి దగ్గర 40 లక్షలు 35 లక్షలు తేడా ఉన్నాయి. సో 1,50,00,000 అనేటువంటిది వాళ్ళ పార్టీకి ఓటేసి ఉండొచ్చు. మొన్న గతంలో మాకు 1,33,00,000 మంది మా 2014లో కానీ, తర్వాత 50% ఓటర్స్ దగ్గర 1,45,00,000 2019లో కావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా ఆలోచనలు, ప్రజల తాలూకా ఇంట్రెస్ట్లు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రం నీ మీద ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి కాదు. నువ్వు అధికారంలో ఉండొచ్చు, నీ మీద భయం ఉండొచ్చు, లేకపోతే నువ్వు బెదిరించవచ్చు, లేకపోతే నువ్వు చెప్పబెట్టకుండా దొంగతనంగా చేయించవచ్చు, ఇన్ని రకాలు ఉన్నాయి. సో దీని గురించి పెద్దగా వాళ్ళు 1,00,00,000 వచ్చినా, 1,60,00,000 వచ్చినా, 3 కోట్లు వచ్చినా, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అండమాన్ నుంచి రాయించుకున్నా మాకేం పెద్ద జరిగేటువంటి నష్టం లేదు. వాళ్ళు అంకెలు చెప్పుకొని ఆనందపడతామంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఏదైతే 2 సర్వే నెంబర్లు చెప్పానో ఆ 2 సర్వే నెంబర్లు కలిపి అక్కడ ఏదో బిల్డింగ్ కట్టారు. నేను కూడా యాక్చువల్గా అయితే నేను విజిట్ చేయలేదు, కానీ నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ క్లబ్ ఏదో నిర్మించారు. అంటే ఆ క్లబ్ ఇన్ ద సెన్స్ అది అఫీషియల్గా ఉండకపోవచ్చు, అంటే దానికి రికార్డెడ్గా దీన్ని క్లబ్ కింద పెడుతున్నామని చెప్పకపోవచ్చు, కానీ అందులో జరిగేటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అందులో జరుగుతున్నాయి అనేటువంటిది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అన్అఫీషియల్గా దాన్ని రన్ చేస్తున్నారు, ఇల్లీగల్గా రన్ చేస్తున్నారు. సో తద్వారా లక్షలు రోజుకి ఆర్జిస్తూ ఉన్నారు అనేటువంటిది ఆరోపణ. సో దీని మీద ఇది అన్యాక్రాంతం అయిందా లేదనేటువంటిది ఒక సబ్జెక్ట్. రెండోది అన్యాక్రాంతం అయినటువంటి భూముల్లో ఈ అక్రమ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదనేటువంటిది ఒక సబ్జెక్ట్. సో దీని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంటుంది. డెఫినెట్గా దీని మీద ప్రజల్లోకి వెళ్తాం. అధికారులకి మా తరపు నుంచి రిప్రజెంటేషన్స్ కానీ, లేకపోతే మా తాలూకా ఏదైతే కంప్లైంట్స్ కానీ ఇస్తాం. ఏ రకంగా స్పందిస్తారో మేము కూడా వేచి చూస్తాం. ఎవరు మాట్లాడతారు? మొన్న లడ్డూ గురించి మాట్లాడినప్పుడు, లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసినటువంటి దాంట్లో ఎవరైతే మాట్లాడారో, మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో, మరి ఈరోజు తిరుపతి లెటర్లో స్వయంగా ఒక మంత్రి పేషీ నుంచి అమ్మేస్తా ఉన్నారనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది సమాధానం చెప్పాలి. అది వారి సహచార మంత్రి అయ్యి ఉండదు. ఎందుకంటే ఆయనే మాట్లాడుతూ హోంమంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, అవసరమైతే హోంమంత్రి శాఖ నేనన్నా తీసుకుంటానన్నమాట ఆయనే కదా చెప్పారు. అంటే దీనికి ఇంటర్ కనెక్టెడ్ అవేమైనా ఉన్నాయా? లేకపోతే త్వరలో జరిగేటువంటి ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? సో ఇవన్నీ కూడా నేనేమంటానంటే, ఆ రోజు లడ్డూ విషయంలో మా మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికి మాట్లాడినటువంటి సోకాల్డ్ పెద్దలు ఏవైతే విషయాలు మాట్లాడినటువంటి వారందరూ కూడా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి బాధ్యతలు, రెండోది సమాధానం చెప్పాలనేటువంటిది ప్రజలు అడుగుతా ఉన్నారు. మేం కాదు, పార్టీగా ప్రతిపక్షం బాధ్యత, మాతో పాటు ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. లడ్డూ మీద ఎంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆరోపణలు చేసి వాళ్ళు అబాస్పాలు అయిపోయారో మనం చూసాం. మరి ఈ రోజు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ రకంగా సమాధానం చెప్తారో వేచి చూద్దాం.